నమస్కారం అండి. ఈరోజు నా శీర్షిక సనాతన ధర్మము, దాని ప్రాముఖ్యత, దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఈరోజు నేను కంచి పరమాచార్య చంద్రశేఖర మహాసరస్వతి వారి అనుగ్రహ భాషణం తెలుగులో విని ఉన్నాను. అది ప్రామాణికంగా తీసుకొని దాన్ని అనుసరించి నాకు అర్థమైన రీతిలో ఆ భావాన్ని మీకు తెలియపరుద్దామని, వ్యక్తపరుద్దామని ఈ చిన్న వీడియో క్లిప్పింగ్ చేస్తున్నాను. ఈశ్వరుణ్ణి అర్చించటము, పూజించటము ఎందుకు అని తెలిస్తే ఏ విధంగా అర్చించాలి, ఈ రెండు విషయాల్ని దీంట్లో నేను చర్చిద్దాము అని మీ ముందుకు వచ్చా. దీనికి రిఫరెన్స్గా బిల్వా స్తోత్రంలో మొదటి శ్లోకం, దక్షిణామూర్తి స్తోత్రంలో 8వ శ్లోకం బేస్ చేసుకొని ఈ డిస్కషన్ నడిచింది. కాబట్టి ఆ ముందర ఆ శ్లోకాన్ని నేను చదువుతా, తర్వాత వాటి గురించి మాట్లాడదాం ఒక్కొక్కటి. బిల్వా స్తోత్రంలో మొదటి శ్లోకం, త్రిదళం త్రిగుణాకారము త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఇది మొదటి శ్లోకం. దక్షిణామూర్తి స్తోత్రంలో 8వ శ్లోకము ఈ విధంగా ఉంది. విశ్వం పశ్యతి కార్యకారణతయా సస్వామి సంబంధతః శిష్య ఆచార్య తయా తథైవ పితృత్మాత్మక భేదధనః. దీంట్లో తప్పులు ఉన్నాయని నాకు క్షమించవలను. స్వప్నే జాగృతి వా యా యేష పురుషో మయా భ్రామితి తస్మై శ్రీ గురవే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని. ఇది ఈ స్తోత్రం గురించి. వీటి అర్థం, వీటి ఇంటర్ప్రిటేషను, ఆ లింకు అవి తీసుకురావడం జరిగింది. దీంట్లో ఈ దక్షిణామూర్తి స్తోత్రం అనుసరించి ఈశ్వరుడు ఎవరు, మనకి వారికి గల సంబంధం ఏమిటి అనేది ఈ స్తోత్రంలో చెప్పడం జరిగింది. అట్లాగే ఈ బిల్వ అష్టోత్తరంలో బిల్వ పత్రంతోనే ఎందుకు అర్చించాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ రెండు నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈశ్వరుడికి మనకి గల సంబంధం ఏమిటంటే, విశ్వ జననానికి, ఈ విశ్వం అనేది ఆవిర్భించడానికి కారణం ఈశ్వరుడు. మనం విశ్వంలో భాగంగా ఉన్నాం కాబట్టి, ఈ విశ్వంలో మనం ఉన్నాం కాబట్టి ఆ రకమైనటువంటి ఇండైరెక్ట్ గా రిలేషన్షిప్ ఉంది అనేది అర్థమవుతున్నది. కానీ ఈ దక్షిణామూర్తి స్తోత్రం అనుసరించి మనం జాగ్రత్తగా చూస్తే ఒక సంబంధం ఏంటంటే, మనకి ఈశ్వరుడు తల్లి తండ్రి అనే సంబంధం ఉంది. అది ఎట్లా అన్వయిస్తాం? ఈశ్వరుడు తల్లి రెండు ఎట్లా అవుతాడు అంటే, ఈశ్వరుడిని అర్ధనారీశ్వరుడు స్వరూపంగా ఆలోచిస్తే అమ్మవారు అయ్యవారు రెండు వారిలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ మనకి తల్లిదండ్రులుగా అనే సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయవచ్చు. ఇది దక్షిణామూర్తి స్తోత్రం నుంచి వచ్చిన ఒక సంబంధం. మరో సంబంధం దాని ద్వారానే వచ్చేది ఏంటంటే గురు శిక్ష సంబంధం. దక్షిణామూర్తి లోకంలో ఉండేది గురువు శిష్యుడు సంబంధం.
ఆయన గురు స్థానంలో ఉండి మనకి అన్ని ఎట్లా ఉండాలి ఏంటని బోధ చేయటం జరుగుతున్నది దాంట్లో. తర్వాత స్వామి సేవకుడు సంబంధం అంటే బాస్ అండ్ సర్వెంట్ రిలేషన్షిప్, ఇది కూడా ఉంది. ఈ 3 రిలేషన్షిప్స్ మనకి అర్థమవుతాయి. స్వామి సేవకుడు సంబంధం ఎట్లా అంటే ఈ ప్రపంచంతటికి సృష్టికర్త ఆయనేగా, దాంట్లో ఆయన మనం ఉంటున్నాం కదా, అంటే మనం ఈశ్వర్ని సేవించాలనే కదా. ఇది ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఒక ఎనాలజీ తీసుకురావచ్చు. ఒక కలెక్టర్ ఆఫీస్లోనో ఇంతకుముందు తహసీల్దార్ ఆఫీస్లోనో ఒక బంకోత్ ఉండేవారు అనకూడదు, ఇప్పుడు మనం ఉండేవారు. వారు బిళ్ళ బంటోతు అంటూ ఉండేవాడు. అంటే ఆ బిళ్ళ బంటోతు, ఆ యూనిఫాము, ఆ డ్రెస్సు అనేది అతను చేసే ఉద్యోగాన్ని ప్రతీకగా సూచిస్తుంది. సూచించడం అలా దేనికి మనకి, దానివల్ల అతనికి జీతం రావడం, జీవన భృతి కలగడం అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందువల్ల అతను ఎవరినో సేవించడం వల్ల. ఆ సేవించే అధికారి తహసీల్దార్ అవ్వచ్చు, ఇంకో కలెక్టర్ అవ్వచ్చు. సేవకి సంబంధించి అతను చేస్తున్న డ్యూటీస్ బట్టి అతనికి జీవన భృతి జరుగుతున్నది, అతను జీవించగలుగుతున్నాడు. అట్లాగే మరొక ఉదాహరణ కావాలంటే మనకి పోలీసు ఉద్యోగాలను తీసుకునే వాళ్ళు కాకి డ్రెస్ వేసుకోవాలి, ఈ రకంగా ఉంటూ ఉంటుంది. సో అటువంటి స్వామికి వీటికి ఉన్న సంబంధం ఒక యూనిఫామ్ సర్వెంట్ గురించి మనం అనాలజీ తీసుకుంటే ఈ సంబంధం ప్రకారము అతను చేసే సేవలకి మనకి భక్తి లభిస్తుంది. అట్లాగే ఇక్కడ మనకి ఈ దీంట్లో నుండి కనుక పరిశీలిస్తే ఈ కోణం నుంచి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఐశ్వర్యానంతటికీ మూల కారణం ఆయనే కాబట్టి ఇండైరెక్ట్ గా మనం అన్ని అనుభవిస్తున్నామంటే ఆయన యొక్క ప్రసాదం ద్వారానే ఇవన్నీ అనుభవిస్తున్నాం అనేది ఈజీగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ 3 సంబంధాలే కాకుండా మనకి కాశీ విశ్వేశ్వరుడు అంటున్నాం. విశ్వేశ్వరుడు అంటే ఈ విశ్వం అంతటికీ ఈశ్వరుడు. అంటే ఈ విశ్వంలోకి వారికి ఎన్ని అనంత కోటి రకాలైన సంబంధాలు ఉన్నాయి. అదే రకంగా ఈ రకంగా ఇప్పుడు మనం ఒక స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం తీసుకుంటేనే 3 రకాల బంధాలని ఒక స్తోత్రం నుండి తీసుకున్నాం. అట్లా ఈ ఉన్నటువంటి అన్నీ కూడా తీసుకుంటే ఈ 10 శ్లోకాలు ఇంకా ఇటువంటి వాంగ్మయం నుంచి కనుక ఇట్లాంటి ఎన్నో ఉదాహరణలు తీసుకుంటే ఇట్లాంటి సంబంధాలు, అనంతకోటి సంబంధాలని మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. బికాస్ ఈ దీంట్లో అనంతకోటి ఐశ్వర్యాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి ఆ రకంగా సంబంధాలు ఉన్నాయి. సరే, ఈ రకంగా మనం ఇక్కడ బిళ్ళబంటోటు లేదా యూనిఫాము అనేది తీసుకొచ్చాం. అట్లా మనం ఈ సేవకుడు, భగవంతుడు సేవకుడుగా మనం కనపడాలి, లేదా మనకి మనం అది అలవాటు చేసుకోవాలంటే మనకు కూడా ఒక యూనిఫామ్ కావాలి. అది ఏమిటి యూనిఫామ్ అంటే 5 చిహ్నాలు కావాలి అన్నారు. అక్కడ చిహ్నం అంటే టోపీ అనుకోవచ్చు పోలీసు వ్యవస్థలో. ఇక్కడ బంటోతి, బిళ్ళ బంటోతి అన్నాం, అది అనుకుంటే ఆ రకంగా మనం ఇక్కడ ఈశ్వరుని మనం అర్చిస్తున్నాము, ఈశ్వరుని పూజిస్తున్నాము అని అంటే మనకి ఒక 5 రకాలైనటువంటి ఇవి కావాలట, ఆ బ్యాడ్జెస్. అది ఏమిటంటే భస్మధారణ, నుదుటి మీద, ముఖం మీద భస్మధారణ అనేది కావాలి. రెండోది కంఠంలో రుద్రాక్షమాల ధరించి ఉండాలి, రుద్రాక్షమాల ధారణ. మూడోది పంచాక్షరి మంత్రం నోటితో, వాక్కుతో ఎప్పుడూ అనుకుంటూ ఉండాలి, మనసు ద్వారా దాన్ని మననం చేస్తూనే ఉండాలి, నిత్యము చేస్తూ ఉండాలి, అనుక్షణము చేస్తూ ఉండాలి. అట్లాగే ధ్యానం చేయాలి. మనం నిర్గుణాకారం కానీ ఏదో ఒక విగ్రహాన్ని కానీ ఏదో ఆసరాగా చేసుకొని, ఆలంబనగా చేసుకొని ఎప్పుడూ ఆ దైవ చింతనని కంటిన్యూ చేయాలి. దాన్ని ధ్యానం అనేది కూడా అంటాం. దాంతో పాటుగా అర్చన అనేది ఏకబిల్వ అర్చన, ఏకబిల్వం శివార్పణం అని మనకి ఆ స్తోత్రంలో మరో దాంట్లో ఉంది. ప్రతి దాంట్లోనూ కూడా అది వస్తూనే ఉంటుంది, ఏకబిల్వం శివార్పణం, ఏకబిల్వం శివార్పణం అని వస్తుంటుంది.
అంటే బిల్వపత్రంతో అర్చన చేయాలి. బిల్వపత్రంతోనే ఎందుకు అర్చన చేయాలి అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానంగా ఈ బిల్వపత్రమే ఎందుకు, ఏమిటి అని అంటే, అమ్మవారికి ఉండే నివాసాలు. అమ్మవారు ఏమిటి? అర్ధనారీ స్వరూపంలో అమ్మవారు అయ్యవారు ఉన్నారు, తల్లి తండ్రి అనుకున్నాం. దానికి తోడు అమ్మవారు స్వరూపం ఏంటంటే ఐశ్వర్యాల్ని సూచిస్తుంది, మనకి ఐశ్వర్యాలు ఇస్తుంది, ఆయన ద్వారా ఇప్పిస్తుంది. మనకి ఐశ్వర్యాలకి మూల కారణం అంతా కూడా అమ్మ. మహాలక్ష్మి అనొచ్చు, లక్ష్మి అనొచ్చు, అమ్మవారు. కాబట్టి అమ్మవారు నివాసం ఉండే స్థలాలు ఒక 5 ఉన్నాయట. అవి ఏమిటి అంటే బిల్వపత్రం, ఇన్ఫాక్ట్ బిల్వ వృక్షం, దాంట్లో పత్రం, అక్కడ ఉంటారట అమ్మవారు. తామర పుష్పంలో ఉంటారట. అంటే ఒక ఎగ్జాంపుల్, తీగకి ఎగ్జాంపుల్ ఒకటి, పత్రానికి ఎగ్జాంపుల్, ఆకుకి ఎగ్జాంపుల్. తర్వాత ఏనుగు ముఖంలో, మస్తకంలో ఉంటారు. మూడోది ఆవు పృష్ఠభాగంలో ఉంటారు. నెక్స్ట్ అంటే 4వది. 5వది సీమంతం, అంటే పులిస్త్రీ ఈ పాపిట్లో ధరించే కుంకుమని సీమంతం అంటారు. దాంట్లో అమ్మవారు ఉంటారు. ఈ 5 స్థానాల్లో అమ్మవారు ఉంటూ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు ఈ లోకానికి. కాబట్టి ఈ బిల్వపత్రంలో అమ్మవారు ఉంటారు. కాబట్టి ఈ బిల్వపత్రం ద్వారా అయ్యవారిని అర్చించవచ్చు. ఇవి ఎక్కడ చెప్పున్నారు ప్రమాణాలు ఏంటంటే శ్రీ సూక్తము, మహాలక్ష్మి, లక్ష్మీ అష్టోత్తరాలు, వేదంలో లక్ష్మీ న్యాసము అనే వీటిలో ఈ విషయాలు చెప్పబడ్డాయి. వీటిల్లో మళ్ళీ ఈ తామర ఆకుకు వచ్చేటప్పటికి తామర పై భాగంలో అమ్మవారు ఉంటారు, బిల్వపత్రం అడుగు భాగంలో అమ్మవారు ఉంటారు అనేది ఉంది. కాబట్టి బిల్వపత్రం శివుడికి అర్చించేటప్పుడు ఇట్లా తిరగవేసి ఆ పై భాగం పైకి వచ్చేట్టుగా పెడుతూ ఉంటాం మనం, అది అడుగు భాగం పైకి వస్తూ ఉంటుంది. దానికి కారణం ఇది, అమ్మవారు దాంట్లో నివసిస్తారు కాబట్టి. దీన్ని బట్టి మనకి ఒక రకమైన కన్క్లూషన్ ఏం చెప్పొచ్చు అంటే, మనకి ఈశ్వరుడి గల అనంత కోటి రకాల సంబంధాలు అర్థం చేసుకోవడం ద్వారా భక్తి భావన పెంపొందుతుంది. ఆ ఈశ్వరుని చిహ్నాలు ధరించడం ద్వారా మన జీవన విధానం మారడం జరుగుతుంది. ఈశ్వరార్చన నిత్యకృత్యం అవుతుంది. ఇది అందరూ పాటిస్తే లోకం సుభిక్షమై శాంతి వర్ధిల్లుతుంది. ఇదే సనాతన ధర్మ యొక్క హృదయము. అన్ని విభూతులు కారకుడు ఆ మహావిభూతి అయినటువంటి ఈశ్వరుడే. ఇదే విషయాన్ని భగవద్గీతలో విభూతి యోగంలో చాలా వివరంగా చెప్పారు. అవి కూడా కొన్ని మాత్రమే, ఇది నా విభూతుల్లో కొన్ని మాత్రమే భగవంతుడు చెప్పడం జరిగింది. సరే, దీనికెన్నో మనకి ప్రజెంట్ కాంటెక్స్ట్ సొసైటీకి ఏమన్నా రిలవెన్స్ ఉంది అంటే, మతం అంటే అది ఒక జీవన విధానం అని అనుకుంటే, అన్ని మతాల గ్రంథాల సారం గనక, ప్రయోజనం గనక జాగ్రత్తగా పరిశీలిస్తే ఇదేనని అర్థమైపోతుంది. కాబట్టి ఈ మతాల మధ్యలో ఇవన్నీ వివాదాలు లేకుండా ఉండాలంటే ప్రతి మత గ్రంథాన్ని కూడా ఈ కోణం నుంచి వాళ్ళు అధ్యయనం చేసి, ఆ మతంలో వారు అధ్యయనం చేస్తూ మిగతా మతాల వారితో కోఆర్డినేట్ చేస్తూ అన్నీ ఒకటేనని ఆ ఈక్వలెన్స్ ఎస్టాబ్లిష్ చేసిన రోజున సొసైటీ చాలా చక్కగా ఉంటుంది. సమసమాజం ఏర్పడటంలో దాంట్లో అనుమానం లేదు. అయితే ఈ గ్రంథాల సారం అంతా ఒకటేనని ఇవన్నీ కూడా అందరూ అంటారు, కానీ అది నిజమా అని అనుమానం కొంతమంది వస్తూ ఉంటుంది. ఇది నిజమేనని మనకి రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్రలో రామకృష్ణామృతము అనే బాటిల్లో ఇది చెప్పబడ్డది. ఆయన రామకృష్ణ పరమహంస 2 మతాలని ఆయన కొన్నాళ్ళు ఆచరించారు.
ఆచరించి వాటిల్లో ఉన్నటువంటి సుగుణాలు, వాటిల్లో ఉన్నటువంటి ఫైనల్గా ఉన్నటువంటి యొక్క ధ్యేయము అవన్నీ కూడా ఆయన దర్శించి, ఆయన అనుభవించి ఈ అన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి సారము ఒకటేనని ఆయన మనకి చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఆయన జీవ చరిత్రలో అది మనకి లభిస్తుంది. దీన్ని బట్టి ఈ రకంగా కనుక ప్రతి మత గ్రంథాన్ని, ప్రతి మతాన్ని, ఒక మతానికి ఇంకో మతానికి ద్వేషం లేకుండా ఆచరిస్తే సమసమాజం చక్కటి శాంతి నెలకొల్పుతుంది ఈ సమాజం అంటానికి నాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి ఇది హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక 2 శ్లోకాల నుంచి వచ్చిన చిన్న ఇంటర్ప్రిటేషన్ మాత్రమేనని నేను ఇంకా ఇప్పుడిప్పుడే చదువుతున్నాను. కాబట్టి నాకు ఈ ఎక్స్ప్రెషన్లో లోపం ఉంటే ఉండవచ్చు, కానీ లోపల నా మనసులో భావం ఉంది. అది చక్కగా చెప్పగలిగాను అనుకుంటున్నాను. అది నా అభిప్రాయము. దీంతో స్వస్తి.